హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్న వీడియో. గైస్ ఈ వీడియో అయితే మనమైతే ఒక ఇన్వర్టర్ చేస్తున్నాం అనమాట. ఇన్వర్టర్ చాలా వర్క్ అవుతుంది చూడొచ్చు. దీనైతే హోమ్మేడ్ చేసాను అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను చాలా బాగా కాన్ఫిడెన్స్గా చేస్తున్నాను అనమాట. సేమ్ బయట తెచ్చినలాగే ఉంది చూడొచ్చు. ఇది ఏసీ అవుట్పుట్ అనమాట, ఇది డీసీ ఇన్పుట్ అనమాట. చూడొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని టెస్టింగ్ చేద్దాం. అండ్ గైస్ ఇదే మన ఇన్వర్టర్ అనమాట. దీనికి మనం బ్యాటరీతో అయితే రన్ చేయొచ్చు. ఇదే మనం చూడొచ్చు, బుక్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అయితే మన డీసీ కేబుల్స్ అనమాట, బ్యాటరీ పెట్టవచ్చు. ప్లస్ నా బ్యాటరీ అవైలబుల్ లేదు కాబట్టి 1 AH అడాప్టర్ అవుతున్న 12 వరకు చూడొచ్చు. ఏసీ అయితే ఇన్సర్ట్ అయితే చేస్తున్నాను. అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే నేనైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది నేను పాజిటివ్ నెగిటివ్ కొద్దిగా రాంగ్ అయితే పెట్టాను, ఏమనుకోకండి. అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే కనెక్షన్ ఇస్తున్నాను. ఇదే అనమాట. చూడొచ్చు నేను సౌండ్ వినిపిస్తాను. చూడొచ్చు చూసారు కదా సౌండ్ ఎలా అవుతుందో. అండ్ గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మొబైల్ ఛార్జింగ్ అయితే ఛార్జ్ అయిపోతుంది చూడవచ్చు. మనకి ఏసీ అనమాట, ఇది అవుట్పుట్. ఇక్కడ తగ్గి ఇన్సర్ట్ చేద్దాం. చూడవచ్చు ఈ విధంగా అయితే పక్కన పెడదాం. ఇదేమన్నా ఓపో మొబైల్ అనమాట. చూడవచ్చు ఈ విధంగా చూడవచ్చు. ఫ్రెండ్స్ మన మొబైల్ ఛార్జింగ్ చూడొచ్చు, ఛార్జింగ్ అవ్వబడింది చూడొచ్చు. చాలా మొబైల్కి అయితే బాగుంది చూడొచ్చు. ఏం ఫేక్ అనమాట, అదే వైర్ అన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఇదే వైర్, మళ్ళీ ఫేక్ అని కామెంట్స్ పెడుతుంటారు, కాదు రియల్ అనమాట. అండ్ అందుకని దీని మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ మేకింగ్ స్టార్ట్ చేసే ముందు గైస్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. మేకింగ్ స్టార్ట్ చేసిపోతాం. ఫస్ట్ అయితే మనకి ఒక 12 ట్రాన్స్ఫార్మర్ కావాలన్నమాట. చూడొచ్చు ఇక్కడ 5 AH ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది 5 AHది. అండ్ సెకండ్ అయితే మనకి ఇది కావాలి ఫ్రెండ్స్, ఇన్వర్టర్ కిట్ అనమాట. ఇది మనకి మెయిన్ అనమాట. ఇది చాలా అయితే నాకు మేఘాబాద్లో తక్కువ దొరికింది, 179 అవైలబుల్ ఉంది. మీరు కూడా పోయి కొనవచ్చు. చూడొచ్చు ఇదైతే మెయిన్ మదర్ బోర్డ్ అనమాట. ఇది లేకుండా మన ఇన్వర్టర్ అవ్వదు. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ మనకైతే ఇవ్వరు అనమాట. ఇది మొత్తం కలిపి ఒక బాడీ అనమాట. దీనికి సిస్టమ్ ఇచ్చింది చూడొచ్చు. ఇది అయితే SMPS అనమాట. ఇది చూడొచ్చు పవర్ సప్లై, ఇది CPUది చూడొచ్చు ఈ విధంగా ఉంది. అండ్ దీని పక్కన పెడదాం. దీనికి సాల్డరింగ్ చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇది చూడొచ్చు 3 వైర్స్ ఉన్నాయి కదా, 3 వైర్స్ ఉన్నాయి. ఇది 12, ఇది 0, ఇది 12. చూడొచ్చు గైస్ 12 ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది మంచి వర్క్ అవుతుంది. నేనైతే ఆఫ్లైన్ ఉంటున్నామాట. నాకైతే 100 రూపీస్ అయితే అవైలబుల్ ఉంది. నేను కొన్నాను. 5 AH ఫ్రెండ్స్. 5 AH అయితే మంచి అవైలబుల్ వస్తుంది. చూడొచ్చు ఇది ఏసీ ఫ్రెండ్స్. ఇది 12 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని కనెక్షన్ చూపిస్తాను ఎలా చేయాలో ఫ్రెండ్స్. చూపిస్తాను సార్. ఇక 12 ఫ్రెండ్స్. ఇక చిన్న చూడొచ్చు ఇక్కడ 0 ఫ్రెండ్స్, మళ్ళీ 12 ఫ్రెండ్స్. చూపిస్తాను సాల్డరింగ్ చూపిస్తాను, చూడవచ్చు. ఫ్రెండ్స్ దీని కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూడొచ్చు 12, 0, 12 అనమాట. ఇక్కడ కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ దీనికి బ్యాటరీ పవర్ ఇవ్వడానికి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పాజిటివ్ అనమాట, ఇక్కడ నెగిటివ్ అనమాట. ఇది దీన్ని కనెక్షన్ చేసేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా. చూడొచ్చు పాజిటివ్ అంటే ఇది ఫ్రెండ్స్, నెగిటివ్ అంటే ఇది. నెగిటివ్ వైర్ మనకు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, నెగిటివ్ వైర్. చూడొచ్చు కనెక్షన్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ కనెక్షన్ చేసుకుంటున్నాం కదా. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదే కనెక్షన్స్ అయితే మొత్తానికి అయిపోయినాయి. చూడొచ్చు ఇప్పుడు ఈ మెయిన్ మనకి వచ్చేసి ఒక హోల్డర్ కావాలి ఫ్రెండ్స్. హోల్డర్కి చూడొచ్చు మీరు.
అయితే మనం హోల్డర్ అయితే ఇన్సర్ట్ చేసాం. దీనికి టెస్టింగ్ చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇక మామూలు బల్బ్ అనమాట, ఇది 9 వాట్స్ బల్బ్. చూడొచ్చు డేట్ అంతా రాసింది. ఛార్జింగ్ బల్బ్ అయితే కాదన్నమాట. ఎందుకంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఫేక్ అన్ని కామెంట్ పెడుతుంటారు, అందుకని నేను చూపించాను. చూడొచ్చు దీనికైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలాగైతే ఉంది అవుట్పుట్. అండ్ ఈ రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీనికి పవర్ ఇస్తాను. చూడొచ్చు ఎలా వెళుతుందో ఫ్రెండ్. నేనైతే ఒక బైక్ బ్యాటరీ వాడుతున్నాను దీని కింద. ఈ ప్రాజెక్ట్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. చూడొచ్చు ఇలాగైతే ఉంది. చూడొచ్చు వర్కింగ్ ఇలా అంటే పాజిటివ్ నెగిటివ్ పెట్టాలి ఫ్రెండ్స్. చూడొచ్చు ఈ బ్యాటరీలో పవర్ లేదు కాబట్టి మనకు తక్కువ వోల్టేజ్ వస్తుంది. సో ఇది పక్కన పెట్టేసి ఒక అడాప్టర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. నా దగ్గర అయితే అవైలబుల్ అయితే బ్యాటరీ లేదు, అందుకని నేను ఇక్కడ 12 volts 1 ampere అడాప్టర్ అయితే వాడుతున్నాను. చూడొచ్చు ఏం ఎల్సీ కాదనమాట. ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు అంతా డీసీ అనమాట ఇది. చూడొచ్చు డీసీ అనమాట, ఏం ఏసీ కాదనమాట, ఫేక్ కాదు. చూడొచ్చు ఇక్కడ పాజిటివ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. నెగిటివ్ చూడొచ్చు. ఫ్రెండ్స్ బల్బ్ అయితే చాలా మంచి వెలుగుతుంది. చూడొచ్చు ఎంత బాగా వెలుగుతుందో. అండ్ చూడొచ్చు చాలా బాగా వెలుగుతుంది బల్బ్ అయితే ఫ్రెండ్స్. నేను ఈ మొత్తం సెటప్ని ఈ బాక్స్లోకి అయితే ఇన్సర్ట్ చేసుకుంటాను. తర్వాత మీకు లాస్ట్కి చూపిస్తాయి ఎలా ఉంటుందో అవుట్పుట్. అందుకే నేను హోల్డర్ పెట్టకుండా నేను అయితే ఈ సాకెట్ తీసుకున్నాను, ఆన్ ఆఫ్ బటన్ది. దీని కనెక్షన్ ఇచ్చుకుందాం, చూద్దాం. ఫైనల్ దీన్ని అయితే ఫిక్స్ చేస్తున్నాను. దీన్ని ఫిక్స్ చేసేద్దాం. ఇలా అయితే ఫిక్స్ చేస్తున్నాం. నా ప్లాన్ అయితే ఇది. మీ ఇష్టం మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు, అది మీ డెసిషన్ ఫ్రెండ్స్. నేనైతే నాకైతే ఇలా నచ్చింది, అందుకని నేను పెట్టుకుంటున్నాను. దీనికైతే లోపలికైతే కనెక్షన్ ఇచ్చుకుందాం ఇలా అయితే. అండ్ చూసేద్దాం ఈ వీడియో. చూడొచ్చు ఇలాగైతే నేను కనెక్షన్ ఇచ్చుకుంటున్నాను. చాలా టేప్ వెళ్ళకండి, ఎందుకంటే అవుట్పుట్ ఏసీ వస్తుంది, చాలా డేంజర్ కాబట్టి అవుట్పుట్ చాలా మంచిగా ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అండ్ ఇక్కడ వైర్ ఉంది. చూసిగా నేనైతే మంచిగా అయితే వైర్స్ అయితే నేను ఏసీ వైర్స్ అయితే లోపల మంచి ఫిక్స్ చేసుకుంటాను. చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఐరన్ బాక్స్ కాబట్టి ఇది ఐరన్ మెటీరియల్ కాబట్టి షాక్ సర్క్యూట్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మరసంగా అయితే ఫిక్స్ చేసుకున్నాను. చూడొచ్చు ఇలాగైతే ఫిక్స్ చేసుకున్నాను. అండ్ దీనికి నేనైతే నా ఒపీనియన్ ఏమంటే ఒక ఫ్యాన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ట్రై చేస్తాను యాడ్ చేయడానికి. వర్కౌట్ అయితే మళ్ళీ అంటే కంటిన్యూ పెడతాను, వర్కౌట్ కాకుండా తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నేను ట్రై చేద్దాం. మళ్ళీ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ డీసీ ఇన్పుట్లో నేను అది ఫ్యాన్ సాల్డరింగ్ అయితే వైర్ సాల్డరింగ్ చేసుకుంటాను. అంటే బ్యాటరీ వైర్స్ పెడితే ఫ్యాన్ రన్ అవుతుంది, లేకుండా రన్ కాదు. అందుకని ఫిక్స్ చేసేద్దాం ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం అయితే స్క్రూ అయితే బిగించాను. దీన్ని ఫిక్స్ చేయడమే మన పని, లాస్ట్ ఇది అనమాట. దీన్ని తొందరగా ఫిక్స్ చేసుకుందాం. చూడొచ్చు కంప్లీట్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఎంత ముద్దు ఉందో, బయట తెచ్చిన సేమ్ అలాగే ఉంది. చూడొచ్చు సేమ్ అట్లాగైతే ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో.
అండ్ దీని అయితే మొత్తం లాస్ట్ చూపి ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కవర్ అయితే ముగిద్దాం. మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయింది, రెడీగా ఉంది మొత్తం అయితే. అండ్ తర్వాత చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేసుకున్నాం. ఇది మొత్తంగా అయితే పని అయిపోయింది. చూడొచ్చు ఇలాగైతే ఉంది. మొత్తం కవర్ వేసుకొని చూపిస్తాను. ఓకే ఫైనల్ అయితే మనం అయితే ఒక ఇన్వర్టర్ రెడీ చేసాం. పర్ఫెక్ట్లీ సక్సెస్ఫుల్లీ వర్క్ అవుతుంది. దీన్ని టెస్టింగ్ చూద్దాం, ఎంత వర్క్ ఉంది ఎట్లా కదా చూద్దాం. గైస్ ఇదైతే డీసీ ఇన్పుట్ అనమాట. చూడొచ్చు డీసీ. దాని కింద ఒక అడాప్టర్ వాడుతున్నాం. చెప్పినా కదా ముందే వీడియోలో స్టార్టింగ్లోనే. చూడొచ్చు 1 ఆంపియర్ అడాప్టర్ అనమాట ఇది. చూడొచ్చు అయితే ఇన్పుట్ అయితే చేసేసాను. చూడొచ్చు ఇది ఎలాంటి అయితే ఏసీ కాదనమాట, డీసీ అనమాట. చూడొచ్చు ఏ విధంగా అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అయితే నేను చేసుకుంటున్నాను. అది నెగిటివ్ డన్. చూడండి ఫ్రెండ్స్, వెనుక రొటేట్ స్టార్ట్ అయింది ఫ్యాన్ అనమాట. చూడొచ్చు ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత వోల్ట్ వస్తుంది ఎట్ట కదా అని. చూడొచ్చు ఫ్రెండ్స్, చూడొచ్చు ఎంత వస్తుందో అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. చూసే కదా మన ఇన్వర్టర్ ఎలా ఉందో తప్పక కామెంట్ చేయండి. ఇది ఇన్వర్టర్ హెల్ప్ఫుల్లా అన్హెల్ప్ఫుల్లా మళ్ళీ కామెంట్ చేయండి. గైస్ మీరు ఈ వీడియో ఏ గురించి చూసినా కూడా కామెంట్ చేయండి. గైస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అందరికీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.